అండ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను చేయబోతే దిబ్బ రొట్టి విత్ మా అత్తగారితో కలిసి మా అత్తగారి స్టైల్లోనమాట. ఆవిడ చాలా బాగా చేస్తారు. ముందు రోజు నైటే ఒక గ్లాసు పప్పు ఉద్దిపప్పుని నీళ్ళు పోసుకుని నానబెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని కడిగేసి మిక్సీ చేసుకుని అదిగోండి అలా ఉండాలన్నమాట మిక్చర్. నేను వచ్చి ఇక్కడ ఈ రైస్ రవ్వ వాడుతున్నాను. మాకు ఇక్కడ ఇదే దొరుకుతుంది. 1 గ్లాస్ ఉద్దిపప్పు అయితే 1.5 గ్లాస్ రైస్ రవ్వ. ఇవన్నీ కొలతలు నేను మా అత్తగారు చెప్పినట్టే చేస్తాను. కొంచెం ఓకే, జస్ట్ మనం నానబెట్టని అవసరం లేదు. దీన్ని మనం అలా కడిగేసి అలాగా ఉద్దిపప్పు పిండి చేసుకున్నాం కదా, అది ముద్దని వేసుకోవాలి. ఇక్కడ నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని లిస్ట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. మాత్రం జీలకర్ర వేయాలంటండి. దాని తర్వాత మంచిగానే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అది వేసుకున్నాం కదా, వేసుకున్నాక అదిగోండి మనం చేసుకున్న ముద్దని కలిపేసుకోవటమే. ముద్ద కాదు, నూకని కలిపేసుకోవటమే. కలిపేసుకున్నాక ఉప్పు వేసుకుని బాగా దాన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఇది మనం ప్రయాణంలో టిఫిన్లకు అది చాలా బాగుంటుందండి. అసలు పాడవదు, ఏమీ అవ్వదు, చాలా చాలా బాగుంటుంది. కొంచెంగా నీళ్ళు వేసుకొని దీనికి కాస్త నూనె పడుతుందండి. మనం వేసి పెట్టుకున్నాం కదా, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని వేయించేసుకోవాలి. వేయించేసుకున్న తర్వాత దాన్ని మనం కలిపి పెట్టుకున్న ముద్దలో వేసేసుకొని కలిపేసుకున్నాక మళ్ళీ అదే పెనంలో కాస్త నూనె వేసుకుని మనం కలిపెట్టుకున్న ముద్ద వేసేసుకొని అది మా అత్తగారు వాళ్ళకి వేయడానికి ఏమో కానీ వాళ్ళ మటుకు చక్కగా సాఫ్ చేసేసి మూత పెట్టేసుకోవటమే. ఒక సిమ్లో పెట్టుకోండి. అప్పుడు మూత తీసి చూస్తూ ఉండండి. ఒక కత్తో ఏదో ఒకటి అలాగా గుచ్చి చూస్తూ ఉండండి ఉడికిందో లేదో అని. ఇవ్వండి మళ్ళీ మధ్యలో కాస్త నూనె పోస్తున్నారు మా అత్తగారు. మళ్ళీ మూత పెట్టుకున్నారు. అంతే, అయిపోయిందండి. చూడండి ఎంచక్క తిరిగేస్తున్నారు. అలా తిరిగేసుకోవాలన్నమాట. మన వల్ల అలా కాకపోతే మనం మామూలుగా అయినా తిరిగేసుకోవచ్చు. బాగుంటుంది. మన దిబ్బ రొట్టి రెడీ. అంతే. ఎంజాయ్. Keep like, share and subscribe.